సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్, అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. దానికే ఎక్కువ ఫైట్ కూడా వేయలేదు. ఈజ్ ఓకే విత్ ఇట్. అండ్ ఆల్సో అలా మా ఇద్దరికి మేము ఇట్లా ఆ ట్రాన్సిషన్ గురించే మాట్లాడుతున్నప్పుడు ఆదిత్య వచ్చింది చూడ్డానికి, ఫుటేజ్ ఎట్లా వచ్చింది ఏంటని చెప్పి. అయితే ఈ ట్రాన్సిషన్ చేసినావు కదా ఎట్లుంది అంటే, అదిరిపోయింది అసలు, చూడంగా నాకు చాలా బాగా అనిపించింది అన్నాడు. సో ఇంకా దాంతో మేము కాన్ఫిడెంట్, ఓకే వెళ్ళిపోదాం ఈ ట్రాన్సిషన్ తోటి అని. బట్ ఎవ్రీ వన్ ఈరోజు ఆ ట్రాన్సిషన్ గురించి మాట్లాడుతుంటే నాకు యాజ్ ఎడిటర్ నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడే మీ పనితనం అనేది అర్థమైపోతుంది. అంటే ఆ ప్రేక్షకుల్ని ఆ మూడ్ నుంచి కన్విన్స్ అవ్వకుండా, అరే ఇట్లా ఉండాల్సిన వాళ్ళు ఎట్లా మారిపోయారు అవి అని ఇట్లా కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు కదా, అలా లేకుండా పర్ఫెక్ట్ స్మూత్గా తీసుకెళ్ళిపోయారు. అది దాని గురించి రీల్స్ అవన్నీ కూడా వస్తుంటే ఇట్స్ టూ గుడ్. కానీ బాగుంది భయ్యా. ఏంటంటే ఆ గోడ దూకేటప్పుడు అమ్మాయిని తీసుకొని ఇలా వచ్చేటప్పటికి అలా గెటప్ తోటి ఎంట్రీ ఇచ్చేస్తారు. ఆ ట్రాన్సిషన్ వల్ల ఎవరికి అరే సడన్గా జంప్ కొట్టింది అన్న ఫీలింగ్ రాలేదు. దట్స్ వెరీ హ్యాపీ. సినిమా మొత్తం చూస్తున్న టైంలలో పర్టికులర్గా ఒక సీన్ కోసం నువ్వు మారుతాండు గొడవ పడిన సందర్భం ఏదైనా ఉందా? గొడవ అంటే గొడవలాగా ఏం పడలేదు ఎప్పుడు మేము ఇద్దరు. స్క్రిప్ట్ కోసము అంటే ప్రోడక్ట్ కోసం గొడవ పడిన తప్పలేదు భయ్యా, ఎన్నో మంది చెప్పారు కూడా. అవునవును, అలాంటివి చాలానే ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే, మేమిద్దరం చాలా డిస్కషన్లు పెట్టినవి చాలా ఉన్నాయి. లేదు ఇది దీని గురించి నేను ఇలా తీసా అంటే, లేదు ఇలా కన్వే అవుతుందని నేను అలా చాలాసేపు స్ట్రగుల్ అయిన డేస్ కూడా ఉన్నాయి. స్ట్రగుల్ ఏం కాదు, మేము ఫన్నీగానే మాట్లాడుకుంటాం, చాలా ఫన్నీగా మాట్లాడుకుంటాం మేము ఇద్దరం. సో అట్లా ఫైట్ చేసి ఫైనల్గా ఒకరు ఏదో ఒక పాయింట్ దగ్గర కన్విన్స్ అవుతాం. సో అట్లా అట్లా అన్ని చాలానే ఉన్నాయి అట్లాంటివి. ఒక్కటి చెప్పండి పర్టికులర్గా గుర్తున్నారు. ఈ నెత్తికి నూనె పెట్టే సీన్లు ఉంటాయి, అవి 2-3 సార్లు ఉంటాయి. ఎందుకు అన్ని సార్లు స్ట్రెస్ చేయడం వద్దంటా నేను. లేదు 2-3 సార్లు స్ట్రెస్ చేయాలంటాడు, అప్పుడే ఇంకా ఎక్కువ దాని గురించి ఎక్కువ ఫైట్ చేసాం. లాస్ట్కి నేను గివప్ పెట్టేసాం. 2 సార్లు ఉంటాయి, అరే నెత్తికి నూనె పెట్టుకున్నా బాగానే ఉంది కదరా అని 2 సార్లు ఉంటుంది. అది ఎందుకు 2 సార్లు, ఒకసారి చెప్పేసాం కదా చాలు అంటే వినలేదు మనోడు. దాని గురించి చాలా రోజులు. అండ్ ఆల్సో ఒక ఫోన్ కాన్వర్జేషన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఆ అమ్మాయికి లెటర్ ఇస్తాడు, లెటర్ ఇచ్చి ఫోన్ చేసే ముందు యువర్ రీఛార్జ్ ఈజ్ ఎక్స్పైర్డ్ ప్లీజ్ యువర్ బ్యాలెన్స్ ఈజ్ ఎక్స్పైర్డ్ ప్లీజ్ రీఛార్జ్ అని మెసేజ్ చేయి, ఆ తర్వాత కాల్ చేయి అంటాడు. దాని తర్వాత ఒక ఫోన్ కాల్ ఉంటుంది. ఆ ఫోన్ కాల్ ఎంత ఎక్కువ ఉంది మారుతాను అది తగ్గిద్దాం మనం. సో దాని గురించి చాలా రోజులు, దాని గురించి చాలాసార్లు డిస్కషన్ అయింది. అది దానికి కొంచెం తగ్గించాడు. మళ్ళీ మదర్తో కూర్చొని మాట్లాడే సీన్ ఒకటి ఉంటుంది ఎండ్లో. బిఫోర్ అమ్మాయి ఫోన్ చేసి అమ్మాయితో మాట్లాడేసి వచ్చి లాంగ్ డిస్టెన్స్ చేస్తున్నామని చెప్పిన తర్వాత అమ్మతో ఒక స్టోరీ చెప్తాడు, స్టోరీ. ఆ సీన్ దగ్గర కూడా చాలాసేపు అయింది, చాలా చెప్తున్నాడు ఇక్కడ అంత చెప్పొద్దు అని. దాన్ని కూడా తగ్గించాం, అక్కడ కూడా కన్విన్స్ అయ్యాడు. సో అట్లా నేను కన్విన్స్ అయినవి ఉన్నాయి, మార్తాన్ని కన్విన్స్ అయినవి ఉన్నాయి. చుంచు మామ స్టోరీ మళ్ళీ మదర్ అనిత గారు వెళ్ళి మళ్ళీ రాజీవ్ గారికి చెప్పేటప్పుడు ఉంటుంది, అబ్బా అనిపిస్తుంది. బిఫోర్ ఎడిటింగ్ ఏం చేశారు? బిఫోర్ ఎడిటింగ్ బీటెక్ చేసిన బ్రో, సిఎస్సిలో సిఎంఆర్ కాలేజ్. సిఎంఆర్ కాలేజ్లో ఇప్పుడు ఇది మాట్లాడుకోవాలి. మన సక్సెస్ అయిన తర్వాత మీ కాలేజ్కే ఒక సక్సెస్ టూర్లా వెళ్ళారు, మీకు ఎలా అనిపించింది? చాలా హై ఉండే బ్రో. నేను యాక్చువల్లీ అంతకుముందు వరకు ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు, ఎప్పుడు మైక్ ఇచ్చినా వద్దు నేను మాట్లాడను అనేటోని. ఒకవేళ మాట్లాడినా జస్ట్ థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయేటోని. ప్రభాస్ గారు లాగా మరీ అందరూ ఏం లేదులేండి మనకి, నార్మల్గా. అయితే మా కాలేజ్కి వెళ్ళినా, మా కాలేజ్ కానీ నేను కూడా వెళ్ళా, మా కాలేజ్ కదా అని. అయితే అక్కడ క్రౌడ్ అంతా చూసి నేను చాలా ఊపుగా మాట్లాడా ఆ రోజు. అక్కడ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మాట్లాడతాను, అందరు షాక్. ఈవెన్ శివాని కూడా నువ్వు చాలా బాగా మాట్లాడినావు, ఎప్పుడు మాట్లాడలేదు, ఈరోజు ఏంటి ఇట్లా మాట్లాడినావు అన్నది మాట్లాడి రాగానే. సో ఆ క్రౌడ్, మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చూడగానే పిచ్చ హై వచ్చింది. ఇది నా అడ్డా మేడం అన్నారా? ఆల్మోస్ట్ సిఎంఆర్ కాలేజ్ అని చెప్పగానే క్రౌడ్ కూడా అట్లనే మొత్తం ఆడిటోరియం మొత్తం అరుస్తుంటే రీసౌండ్ అయింది జరసేపు. మంచిగా ఉండే, పిచ్చ హై ఇచ్చింటారు. పిచ్చ హై ఉండే బ్రో, చాలా బాగుండే. ఆ రోజంతా ఎంజాయ్ చేసిన. ఇక్కడ ప్రాపర్ ఎక్కడ బ్రో? ప్రాపర్ మాది అనంతపురం బ్రో, రాయలసీమ. బట్ ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళు ఇక్కడే. ఫాదర్ మదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ లేట్ చనిపోయారు, మదర్ మాత్రమే ఉన్నారు. మదర్ అక్కడే ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాల్సిన నువ్వు ఏంది బ్రో ఇది అసలు? వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్? లిటిల్ హార్ట్స్లో చూపించిన ట్రాన్స్ఫర్మేషన్ అలానే ఉంది ఇది కూడా. ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు బ్రో, నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు చెప్పాను నేను ఇంజనీరింగ్ మాత్రమే చేస్తే దాని తర్వాత దానికి సంబంధించింది ఏం చేయను అని ముందే చెప్పాను. నాకు ఇట్లా ఈ సాఫ్ట్వేర్ జాబ్లు 9 to 5 సెట్ అవ్వదు,
సెట్ అవ్వదని చెప్పేసి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టిన ముందే 4 years ఈ 4 years గ్యాప్లో ప్రిపేర్ చేసి పెట్టిన. సో వాళ్ళు కూడా ఓకే ఉండే అనమాట. దాని తర్వాత ఇటు వచ్చిన ఎడిటింగ్ నేర్చుకొని ఇటు ఇండస్ట్రీలోకి వచ్చిన. నీ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి సినిమాలో చూసిన తర్వాత? అన్నీ ఉన్నాయి బ్రో, ఈవెన్ లవ్ స్టోరీ ఆల్సో. లవ్ స్టోరీ కూడా సేమ్ కాలేజ్ లాంగ్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న మనం మన ఇంట్లో ఉన్న లాంగ్ డిస్టెన్సే, బయటకు వెళ్ళడానికి పెద్ద స్కోప్ ఉండదు కాబట్టి. సో అట్లా మరి అంత లాంగ్ డిస్టెన్స్ ఏం లేదు, కానీ ఆమె వెళ్ళేది ఉండే, యుఎస్ వెళ్ళేది ఉండే. డ్యూ టు సమ్ రీజన్స్ ఆమె వెళ్ళలేదు. తర్వాత ఇప్పుడు మ్యారేజ్ కూడా అయింది, మూవీలో అయినట్టే, మొన్న డిసెంబర్లోనే అయింది. మూవీ స్టార్ట్ చేసేటప్పుడే అయింది మీరిద్దరికి. మా ఇద్దరికి మ్యారేజ్ కూడా అయింది. సో సేమ్ కాలేజ్లోనే లవ్ స్టోరీ. ఆమె కాకపోతే ఆమె పెద్ద ఆమె కాదు, అంతే. పెద్ద ఆమె కదా, చిన్న ఆమె. ఆమె నా సూపర్ జూనియర్ కాలేజ్లో. సూపర్ జూనియర్. నాకు అప్పటి నుంచి ఇష్టం ఉండే. ర్యాగింగ్ చేసేటప్పుడు కంపెనీస్ చూసి నేను ఎవరిని ర్యాగ్ చేయలేదు. ర్యాగ్ అంటే ఇంటరాక్షన్ అనేది మనకు ఒకటి ఉంటది కదా. లేదు, అప్పుడు ఇంటరాక్షన్ కూడా లేదు. లేదా? నేను చాలా ఇంట్రోవర్ట్ బ్రో, అసలు మాట్లాడను. ఆమెతో కూడా ఇప్పుడు మాట్లాడలే. ఇదంతా ఆఫ్టర్ కాలేజ్ అయింది. మా ఇంటరాక్షన్ కానీ, మేము లవ్ చేయడం కానీ, పెళ్లి చేసుకోవడం కానీ అంతా ఆఫ్టర్ కాలేజ్లో ఏం అవ్వలేదు అసలు, జీరో ఇంటరాక్షన్. ఓకే. బట్ నాకు అప్పటి నుంచి ఇష్టం ఉండే. ఆమె సూపర్ జూనియర్ అనమాట నాకు. నేను 3rd yearలో ఉన్నప్పుడు ఆమె 1st yearలో జాయిన్ అయింది. సో నేను ఒక 1 yearలో వెళ్ళిపోయినా కాలేజ్ నుంచి. అంతే అయిపోతుంది కదా మన కాలేజ్. సో అట్లా దాని తర్వాత మెల్లగా స్టార్ట్ అయింది ఇంటరాక్షన్ త్రూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాగా. ఓకే. అప్పుడు ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. సో అట్లా ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా షీ స్టార్టెడ్ లైకింగ్. దాని తర్వాత మ్యారేజ్. పీపీపీ డుమ్ 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 అంతే, సేమ్ ఇట్లానే ట్రాన్సిషన్ ఈ మూవీలో అలానే. సో అది పర్సనల్గా చాలా కనెక్టెడ్ ఈ మూవీ. ఇంకా అందుకే హార్ట్ పెట్టి మరీ చేశారు. అండ్ ఆల్సో డైలాగ్ కూడా ఉంటుంది కదా, అబ్బాయిలు స్ట్రాంగ్ ఉంటే పీకేదేం లేదు బ్రో, అమ్మాయిలు స్ట్రాంగ్ ఉండాలి. అది కూడా పర్సనల్. అది నిజం బ్రో. మౌలి ఆ డైలాగ్ చెప్పిన, అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ డైలాగ్ చెప్పిన అది కొంచెం షార్ట్స్ లా కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే నిజమే కదా అని ఒక్కసారి అందరు రియలైజ్ అవుతున్నారు. అబ్బాయిలు స్ట్రాంగ్ ఉంటే ఏం చేయలేము కదా.